హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నేను అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేయలేదండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. దొంగతనం చేసి రెడీ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా దొంగతనం చేయలేదని ఎలా చెప్తావమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు లక్ష్మిని అంటూ ఉంటారు. లక్ష్మిపై నాకు నమ్మకం ఉంది, లక్ష్మి ఎప్పటికీ తప్పు చెయ్యదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. మీ నమ్మకంతో ఎవరికి ఉపయోగం బాబు? మా ఊరి అమ్మవారిని దొంగలించి మా ఊరికి నష్టం చేయాలనుకున్న ఈ అమ్మాయి లక్ష్మిని వదిలేదే లేదు అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. మీరంతా కాసేపు ఆగండి, నేను మాట్లాడతాను అని చెప్పి పోచమ్మ అంటుంది. పోచమ్మ, ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా వినేదే లేదు. మన ఊరికి నష్టం చేయాలనుకున్న ఈ లక్ష్మిని వదిలిపెట్టాం అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా రాళ్లు తీసుకొని విసిరి కొడుతూ ఉంటారు. ఆగండి, కొట్టకండి అని చెప్పి భక్తవత్సలం అందరూ కూడా అడ్డుపడుతూ ఉన్నా కూడా వినిపించుకోకుండా రాళ్లు విసురుతూ ఉంటారు. ఆ రాళ్లు వచ్చి లక్ష్మికి తగులుతూ ఉంటాయి. విహారీ అడ్డుగా నుంచుంటాడు. విహారీ గారు, అడ్డు తప్పుకోండి, ఆ అమ్మవారు నన్ను పరీక్ష పెడుతున్నారు అంతే అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక వీర్రాజు మనుషులు విసురుతున్న రాళ్ళు లక్ష్మి తలకి తగిలి లక్ష్మి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. వీర్రాజు, ఇక ఆపమని చెప్పవయ్యా, వాళ్ళు కొట్టే దెబ్బలకు ఆ అమ్మాయికి రక్తం వస్తుంది అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఎవరు చెప్పినా కూడా ఊరి వాళ్ళు వదిలిపెట్టరు. ఎందుకంటే మన ఊరి అమ్మవారంటే మహిమ గలదని ఈ ఊరి వాళ్ళందరికీ తెలుసు. అలాంటి అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసిన ఈ లక్ష్మిని ఏం చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. ఒరే, వీళ్ళు చెప్తున్నారు కదా, ఆగనంట ఆగండ్రా. ఈ అమ్మాయి అమ్మవారి విగ్రహాన్ని దొంగలించింది కాబట్టి ఈ అమ్మాయిని కొట్టకుండా వదిలేసి మన ఊరి చెట్టుంది కదా, ఆ చెట్టు దగ్గరకు తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అందరి ముందు ఉరివేద్దాము. అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసినందుకు ఈ అమ్మాయికి అమ్మవారు శిక్ష వేసిందని అందరూ అనుకుంటారు. ఇంకొకసారి ఎవరు కూడా అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేయడానికి భయపడతారు అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. వీర్రాజు, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అమ్మవారు తప్పు చేసిన వాళ్ళను క్షమిస్తుందే కానీ శిక్షించదు అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. కానీ మన ఊరు అమ్మవారు అలా కాదు, తనకు అన్యాయం చేయాలని చూస్తే కన్నెర్ర చేస్తుంది, ఉగ్ర రూపం చూపిస్తుంది అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. అందుకే ఈ అమ్మాయికి వీర్రాజు గారు చెప్పినట్టు ఉరి వేయాల్సిందే అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. మీరంతా కాస్త శాంతించండి. అమ్మవారు విగ్రహాన్ని ఆ అమ్మాయే దొంగతనం చేసి ఉంటే ఈ పాటికే అమ్మవారు ఆ అమ్మాయికి శిక్ష విధించేది అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. పోచమ్మ, ఇప్పుడు మేము ఎవరి మాట వినము, ఈ అమ్మాయికి శిక్ష పడాల్సిందే అని వీర్రాజు అంటూ ఉంటే, అవును, శిక్ష పడాల్సిందే. ఈ అమ్మాయిని మన ఊరి పొలిమేర దగ్గర ఉన్న చెట్టు దగ్గరకు తీసుకురండి అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అంటూ ఉంటారు. అది కాదండి, లక్ష్మి చాలా మంచి అమ్మాయి, మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటుంది, ఆ అమ్మాయి ఎప్పుడు దొంగతనం చేయలేదు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. అవును, ఈ అమ్మాయి నిజంగానే చాలా మంచి అమ్మాయి. నేను రోడ్డు మీద సిటీకి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే ఈ అమ్మాయే నన్ను భక్తవత్సలం గారింటికి తీసుకెళ్ళింది అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా సరే పోచమ్మ, ఈ అమ్మాయికి శిక్ష పడాల్సిందే. మన ఊరి పొలిమేరలో ఉన్న చెట్టు దగ్గర ఈ అమ్మాయిని ఉరి వేయాల్సిందే అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. ఆ అమ్మాయిని లాక్కురండి ఊరి పొలిమేరన ఉన్న చెట్టు దగ్గరికి అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అంటూ ఉంటే, ఊరి వాళ్ళు లక్ష్మిని లాక్కు రావటం కోసం వెళ్తూ ఉంటే, ఆగండి అని చెప్పి ఒక పిలుపు వినిపిస్తుంది. అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. అక్కడ ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ చిన్న పాప అచ్చం సాక్షాత్తు అమ్మవారిలాగానే కనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తున్న ఆ పాపను చూసి ఊరి వాళ్ళంతా, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఆగు అన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి అమ్మవారిని దొంగతనం చేయలేదు అని చెప్పి ఆ పాప చెప్తూ ఉంటుంది. అలా అని నీకెవరు చెప్పారు అని చెప్పి పల్లెటూరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. రాత్రి మేమంతా కూడా గుడిలో నిద్రపోతూ ఉండగా ఒక అతను వచ్చాడు. అతను ఈ పట్టిని గుడి ముందు వేయటం నేను చూశాను. అప్పుడే మా అమ్మ వాళ్ళను లేపుదామనుకున్నాను, కానీ అతను నన్ను బెదిరించాడు, నేను భయంతో పడుకుండిపోయాను అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న పాప చెప్తూ ఉంటుంది. అతను ఎవరు, చూస్తే గుర్తుపడతావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. రాత్రి సమయం కాబట్టి గుర్తు లేదు, చూసినా కూడా గుర్తుపట్టలేవను అని చెప్పి ఆ పాప చెప్తూ ఉంటుంది. ఇక ఆ పాప వాళ్ళ అమ్మొచ్చి, నువ్వు చెప్పేది నిజమమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే, నిజమమ్మా, రాత్రి ఒక అతను వచ్చాడు, అతను
నన్ను భయపెట్టాడు కూడా అని చెప్పి ఆ పాప చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైందా? ఎవరో కావాలని లక్ష్మి పట్టి తీసుకొచ్చి అక్కడ వేశారు. లక్ష్మిపై దొంగతనం నేరం మోపడానికే ఇదంతా చేసినట్టున్నారు. మీరు అనవసరంగా లక్ష్మిని కొట్టారు. చూడండి లక్ష్మి తల నుంచి ఎలా రక్తం వస్తుందో అని చెప్పి విహారీ అంటాడు. లక్ష్మికి ఉరి శిక్ష వేస్తా అన్నారు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి విహారీ అంటాడు. నాన్న విహారీ, ఎంత కాదనుకున్నా వీళ్ళంతా మన పల్లెటూరి వాళ్ళు, వీళ్ళను శిక్షించడం కరెక్ట్ కాదు అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. వీళ్ళు మాత్రం తప్పెవరిదో ఒప్పెవరిదో తెలుసుకోకుండా లక్ష్మిని కొట్టడం, లక్ష్మికి ఉరిశిక్ష వేస్తా అనటం కరెక్టా తాతయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. వాళ్ళంటే చదువుకోలేదు, వాళ్ళకి మనకి తేడా లేదా విహారీ అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. అవునయ్యా, తెలుసో తెలియకో తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి. అమ్మా లక్ష్మి, చేసిన తప్పుకు క్షమాపణ అడుగుతున్నామమ్మా. ఈ పాప వచ్చి నిజం చెప్పే వరకు మాకు నిజం తెలియలేదు అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. పర్వాలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి తల నుంచి ఒంటి నుంచి రక్తం వస్తూ ఉంటే, లక్ష్మి నువ్వు అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని గుడి వరకు నడవగలవా? అమ్మవారి విగ్రహాన్ని నాకు ఇవ్వు లక్ష్మి, నేను తీసుకెళ్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. వద్దు విహారీ గారు, నేను తీసుకెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. పర్వాలేదు లక్ష్మి, అమ్మవారి విగ్రహాన్ని కింద పెట్టకుండా నా చేతులకు అందివ్వు అని చెప్పి విహారీ అంటాడు. వద్దు బాబు, అమ్మవారి విగ్రహాన్ని ఆ అమ్మాయి ఇక్కడి వరకు తీసుకొచ్చింది, ఆ అమ్మాయే అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడం మొదలు పెట్టింది కాబట్టి ఆ అమ్మాయే అమ్మవారి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠిస్తే మంచిది. ఆ అమ్మాయి చేతుల మీద అమ్మవారు పూజలు చేయించుకుంది. అంతేకాదు, మీరు కొట్టిన దెబ్బలకు ఆ అమ్మాయి తల నుంచి వస్తున్న రక్తం అమ్మవారికి అభిషేకంగా మారింది. ఆ అమ్మాయే అమ్మవారి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించాలి అని పోచమ్మ చెప్తూ ఉంటే, కనీసం ఆ అమ్మాయి నడిచే పరిస్థితిలో లేదు, ఆ అమ్మాయిని ఎత్తుకొని గుడి వరకు తీసుకురావచ్చా అని విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ లక్ష్మిని ఎత్తుకోవడం ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని ఎత్తుకొని గుడి వరకు తీసుకెళ్తే లక్ష్మి చేసుకున్న పుణ్యం నాకు కూడా కొంచెం వస్తుంది అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. బాబు, అలా అయితే చెయ్యొచ్చు అని పోచమ్మ చెప్తూ ఉంటుంది. లక్ష్మి, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు అమ్మవారి విగ్రహాన్ని గట్టిగా పట్టుకో అని చెప్పి విహారీ అంటాడు. ఇక లక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని ఉంటే విహారీ లక్ష్మిని ఎత్తుకొని అమ్మవారి గుడి దగ్గరకు నడిచి వెళ్తూ ఉంటాడు. చా, ఇలా జరిగిందేంటి అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. ఇక వీర్రాజు దగ్గరే ప్రకాష్ కూడా ఆగిపోతాడు. అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడో ఒక చోట భద్రంగా ఉంచాల్సింది పోయి తీసుకెళ్లి బావిలో వేశావు, చూసావా, నీ అంతటా నువ్వే దొరికిపోయేలా చేశావు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. బావిలో అమ్మవారి విగ్రహం ఉందని ఆ విహారీగాడికి ఎలా తెలుస్తుందిలే అనుకున్నాను అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. ఆ విహారీగాడు అమ్మవారి విగ్రహాన్ని అంత ఈజీగా ఎలా కనిపెడతాడు అనుకున్నాను అని చెప్పి వీర్రాజు అంటాడు. ఆ విహారీగాడు లక్ష్మి మామూలోళ్ళు కాదు, ఏదైనా కూడా సాధిస్తారు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు రేపు ఆ విహారీగాడి చేతుల మీద అమ్మవారికి పూజలు జరుగుతాయి. ఇక ఆ విహారీయే ఈ ఊరికి రాజైపోతాడు. నువ్వు ఆ విహారీగాడి కాలు కింద చెప్పు వైతావు అని చెప్పి ప్రకాష్ వీర్రాజుని అంటూ ఉంటాడు. ఏంటి, చనువిచ్చాను కదా అని చెప్పి నెత్తికెక్కాలని చూస్తున్నావా, నన్ను చులకనగా చూస్తున్నావు అని చెప్పి వీర్రాజు ప్రకాష్ని అంటూ ఉంటే, జరగబోయేదే చెప్తున్నాను అని చెప్పి ప్రకాష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ లక్ష్మిని పల్లెటూరి వాళ్ళు తీసుకెళ్ళి చెట్టుకి ఉరి వేసినా బాగుండేది. బావ ఆ లక్ష్మిని ఎత్తుకొని వెళ్తుంటే నేను చూడలేకపోతున్నాను. నాకు బావకి పెళ్ళై ఇన్ని రోజులవుతుంది, కనీసం బావ ఒక్కసారి కూడా నన్ను అలా ఎత్తుకోలేదు అని చెప్పి సహస్ర బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పద్మాక్షి సహస్ర దగ్గరకు వచ్చి, సహస్ర, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. సారీ సహస్ర, అందరూ ఒక మాట మీద ఉండేసరికి నేను కూడా అడ్డుకోలేకపోయాను అని పద్మాక్షి అంటుంది. నువ్వేం చేస్తావులే మమ్మీ, నా తలరాత అలా ఉంటే అని చెప్పి సహస్ర అంటుంది. ఇక విహారీ లక్ష్మిని తీసుకొని గుడి దగ్గరకు వెళ్ళగానే, విహారీ బాబు, లక్ష్మిని కిందికి దించండి అని పోచమ్మ చెప్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మిని కిందికి దించుతాడు. విహారీ బాబు, మీరు లక్ష్మి ఇద్దరూ కలిసి అమ్మవారిని మళ్ళీ పునః స్థాపితం చెయ్యండి అని పోచమ్మ చెప్తూ ఉంటుంది. సరే పోచమ్మ అని చెప్పి విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి అమ్మవారిని పునఃస్థాపితం చేస్తారు. ఇక దాంతో పల్లెటూరి ప్రజలంతా కూడా ఇప్పుడు ఈ గుడికి అసలైన అందం వచ్చింది. అమ్మ దుర్గమ్మ, నువ్వు ఈ లక్ష్మి చేతులతో పూజలు జరిపించుకోవాలని గుడినే వదిలి వెళ్ళావా తల్లి? నిజంగా ఆ లక్ష్మి అదృష్టవంతురాలో లేకపోతే లక్ష్మి చేతులతో పూజలు చేపించుకోవాలనుకున్న నువ్వు అదృష్టవంతురాలో మాకైతే తెలియట్లేదమ్మా అని పల్లెటూరి ప్రజలంతా అంటూ ఉంటారు. ఏది ఏమైతే ఏంటి, అమ్మవారు లక్ష్మి చేతుల మీద మళ్ళీ తిరిగి మన గుడిలోకి వచ్చేసింది, మనమంతా రేపే పండుగ చేసుకుందాము అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది.
ఇక లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్తాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. త్వరగా తీసుకెళ్ళండి బాబు, అమ్మాయికి బాగా రక్తం వస్తుంది అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు. డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది, ఏంటి రక్తం అని డాక్టర్ అడుగుతూ ఉంటే పల్లెటూరి వాళ్ళు ఈ అమ్మాయిని రాళ్ళు తీసుకొని కొట్టారు, తనకి రక్తం వస్తుంది, అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మ ఇలా వచ్చి పడుకో అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి వెళ్ళి బెడ్ మీద పడుకోగానే లక్ష్మికి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే విహారీ పక్కనే ఉండి లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.